కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనకుండేటువంటి వివిధమైనటువంటి సమస్యలకు ఎటువంటి దీపాలను వెలిగించినట్లయితే మనకి ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఎవరికైనా సరే అప్పిచ్చాం అది తిరిగి రావట్లేదు, లేక మనం ఎవరికైనా ధనం ఇచ్చాం అది తిరిగి రావట్లేదు అనుకునేటువంటి పక్షంలో ఆచరించవలసినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. శివాలయంలో ఇత్తడి ప్రమిదలో ఆముదాన్ని పోసి అరటినార ఒత్తులతోటి దీపాన్ని వెలిగించాలి. అరటి ఏదైతే ఉందో దాని నుంచి నార తీస్తారు. ఆ నార తీసి దాంతో ఒత్తులు చేసి అమ్ముతూ ఉంటారు. ఈ అరటినార ఒత్తులు తెచ్చుకోవాలి. ఇవి చాలా అమోఘమైనటువంటిది. డబ్బుల్ని ఇప్పించడంలో వీటికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ అరటినార ఒత్తులు తెచ్చుకొని శివాలయంలో ఇత్తడి ప్రమిద మాత్రమే పెట్టాలి. మట్టి ప్రమిదలు కానీ ఇతరత్రా ప్రమిదలు కానీ దీనికి పనికిరావు. ఇత్తడి ప్రమిద నుంచి అందులో ఆముదం పోసి ఈ అరటినార ఒత్తులు వేయాలి. వేసి ఈశ్వరుడి వైపుగా ఉండేటట్టుగా, అంటే తూర్పు వైపుగా ఉండేటట్టుగా 44 రోజుల పాటు దీపారాధన చేయాలి. కొంత వేగంగా మనకి ఇంకా మంచిగా ఫలితాలు రావాలనుకుంటే ఉత్తరం వైపుగా ఉండేటట్టుగా దీపారాధన చేయడం ఇంకా మంచిది. ఉత్తరం వైపుగా ఉండేటట్టుగా దీపారాధన చేసినట్లయితే కనుక మనకి వేగంగా రావడానికి ఏదో ఒక ఉపాయం లభించడానికి అవకాశం ఉంటుంది. తూర్పు వైపుగా దీపారాధన చేసినట్లయితే కనుక ఎక్కడ కొట్లాట్లు సమస్యలు లేకుండా కొంచెం నిదానం మీదైనా సరే మనకి దగ్గరికి చేరుతుంది. ఇంత మాత్రమే రెండింటికి ఉండేటువంటి వ్యత్యాసం, అంతకన్నా ఏమీ లేదు. ఈ ప్రకారంగా దీపారాధన చేసినట్లయితే ఖచ్చితంగా ఇచ్చినటువంటి ధనం మనకి 44 రోజుల్లో రావడానికి ఏమాత్రం యోగం ఉన్నా కూడా అవకాశం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా ఈరోజు కార్తీక సోమవారం రోజు పరమేశ్వరుని వివిధమైనటువంటి పత్రపుష్పాలతో పూజించాలి. వివిధమైనటువంటి పత్రాలతోటి, అంటే బిల్వపత్రి కానీ ఇట్లాంటి వాటితో పూజించాలి. పుష్పాలతో కూడా పూజించాలి. ఎన్ని రకాల పూలు ఉంటే అన్ని రకాల పూలతో పూజించమన్నారు. జాజి పూలు అంటే చాలా ప్రీతి ఈశ్వరుడికి. అటువంటి జాజి పూలతో ఈరోజు పూజించాలన్నారు. అయితే భూమండలంలో ఎన్ని పూలు ఉన్నాయో అన్ని పూలతో అర్చన చేస్తే ఎంత ఫలితమో, ఒక్క మారేడు దళాన్ని పరమేశ్వరుడికి అర్పణ చేస్తే అంతే ఫలితం వస్తుందని చెప్పని మనకి స్కాంద పురాణం తెలియజేస్తోంది. కనుక అటువంటి బిల్వాలు ఏవైతే ఉన్నాయో వాటి మహత్యాన్ని వివరించి మనకి తెలియజెప్పేటువంటి బిల్వాష్టకాన్ని శ్రవణం చేద్దాం. ఈ సందర్భంగా ఈశ్వరుడి యొక్క కటాక్షాన్ని పొందుదాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శీలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం